షరతులే లేని ప్రేమ, అది తల్లిదండ్రుల దగ్గర కూడా లేకపోతే ఎలా? ఏంటండి ఎలా చూస్తున్నారు? కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? మీరెందుకు ఏ స్వార్థం లేకుండా నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు? నాలోనూ స్వార్థం ఉంది కదా. నిజంగా మీరు లేకుంటే నేనేమైపోయేదాన్నో, ఎన్ని సమస్యల్ని నేను ఒంటరిగా ఎలా ఎదుర్కొనేదాన్నో. మీరున్నారు కాబట్టి నేను బతికిపోయాను, లేదంటే ఆ జుట్టుపోలిగాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేదేమో. మీరెందుకు ఏం ఆశించకుండా నాకు హెల్ప్ చేస్తున్నారు? తెలీదు. తెలీదా? నిజంగానే తెలీదు. మీరు బాధపడుతుంటే చూడలేకపోయానేమో. మీరు బాధపడితే మాత్రం నాకు బాధ కలుగుతుంది. మేడం, ఇట్స్ ఓకే, మేము సర్వ్ ఇట్స్ చేసుకుంటాం. ఓకే మేడం. తినండి. ఒక రాక్షసులా తింటున్నాను కదా, నాకు నిజంగా ఆకలేస్తుంది. మీరు ఎలాగైనా తినండి, మీ కడుపు నిండితే చాలు. తర్వాత తింటాను. ఏంటే అంత సుతారంగా ఊడుస్తున్నావు? తొందరగా ఊడు. అమ్మా, మా నాన్నకి 2 పెళ్ళిళ్ళేమైనా అయ్యాయా? చిచి, ఆళ్ళు ఒకదాన్ని పోషించడమే ఎక్కువ. ఆయన మొహానికి 2 పెళ్ళిళ్ళా? ఆయన నీకెందుకు అనుమానం వచ్చింది? ఏం లేదు, నువ్వు నా సవతల్లివని అనుమానంగా ఉంది. ఏంటే అన్నావు? మరి లేకపోతే ఏంటి? ఏ పని చేసినా వంక పెడుతూనే ఉంటావు. చేస్తూనే ఉన్నాను కదా. గాయత్రి, గాయత్రి కుట్టేశాను. వెళ్ళు వెళ్ళు, బయటికెళ్ళు, నేనే వచ్చి తీసుకుంటాను, వెళ్ళు. ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నువ్విది తీసుకెళ్ళు, నేనొచ్చి తీసుకుంటాను. ఎందుకు? అయ్యో, ఎవరే వచ్చింది? ఏంటే? ఏంటది? ఏం లేదులే. అక్క, నువ్వు వెళ్ళక్క. ఏయ్ ఆగో, ఇటీ. ఏంటి దాస్తున్నారు? చూపించు. బ్లౌజు ఎవరిదే? నాదే. నీకు నేనేమీ కొనలేదే. ఎవరిది? నాదే. ఎప్పటినుంచో బీరువాలో ఉంటే అది కుట్టమని ఇచ్చానమ్మా. నాటకాలు ఆడుతున్నావా? ఏయ్, ఎవరిది? ఇది నేనెక్కడో చూసానే. నేను వెళ్తానండి. ఎక్కడికే వెళ్ళేది? అగా మర్యాదగా ఇదెవరిదో చెప్తేనే గాని కదలనివ్వను. ఎవరిదైతే నాకెందుకు? కుట్టడం నా పని. మీ అన్నగారింట్లో కొత్త కోడలొచ్చిందంట కదా, ఆ అమ్మాయిదంట. అంటే ఇంట్లో ఊడమంటే సణుగుతావు, ఊళ్ళో వాళ్లకు ఊడిగా మాత్రం చేస్తావు. ఎంత ధైర్యమే నీకు? ఆ ఇంటికి వెళ్ళొద్దంటే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నావు? చంపేస్తానని చెప్పినా వెళ్తున్నావు? ఏయ్ నువ్వేంటి? నాకు వాళ్ళకి పడదని తెలుసుగా. ఇంకోసారి ఇదిచ్చిందనో అదిచ్చిందనో ఆ ఇంటి బట్టలు కుట్టావని తెలిసిందో నీ తోలు ఒలిచి నీ మిషన్ మీదే కొడతాను. జాగ్రత్త. ఎలా? ఎందుకే కుట్టనని చెప్పాను. చిచే, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదూ. దీన్ని తగలబెడితే గాని నువ్వింకొకసారి ఆ ఇంటికెళ్ళు. ఉండు ఎక్కువ తిన్నాను కదా, అందుకే. ముద్దు నిద్ర పట్టేసిందా? ముద్దు నిద్రపోయానా? నేనేం నిద్ర మొద్దుని కాదు. దీనికి ఇలా కూడా అర్థం చేసుకుంటారా? అలాగే తీసుకుంటారు. పోనీ ఇంకోలా చెప్పను. ఎలా? మీ నాన్నగారికి ప్రమాదం తప్పిపోయింది కాబట్టి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయారు. ఆయన గురించి గుర్తు చేయకండి. పోనీలేండి, మీరెప్పుడు మర్చిపోతారో చెప్తే అప్పుడు గుర్తు చేస్తాను. ఆయన నన్ను అన్న మాటని ఎప్పటికీ మర్చిపోలేను. కోపంలో ఎన్నో అంటారు, వదిలేయండి. మా నాన్న కాబట్టే వదిలేశాను. మిమ్మల్ని అంత మాట ఇంకెవరంటారులేండి. ఇది ఆ బాలు అనే దేవుడు మనల్ని డ్రాప్ చేసిన రోడ్లా ఉందే. అదే, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. వెళ్ళాలా? అవును కదా.
ఒక గండం తప్పించుకున్నాను, ఇంకో గండం ఎదురైంది. మ్యారేజ్ సర్టిఫికేట్ అని తెలిస్తే పోలీసుల ముందు ఏముంటుందో ఏంటో. ఏంటి ఏంటి మీ మొహంలో నవరసాలు పలుకుతున్నాయి. నవరసాలంటే? టమాటా రసం, మిరియాల రసం, చింతపండు రసం లాంటివి. అవన్నీ నా మొహంలో ఎందుకు కనిపిస్తాయి? పోలీస్ స్టేషన్ అనగానే మీ మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి ఏంటి అని అడిగాను. అదే, పోలీస్ స్టేషన్ని నేను కల్లోనైనా మర్చిపోగలనా? ఒకరి తర్వాత ఒకరు షిఫ్టులు మార్చినట్టు మార్చి మార్చి కుమ్మేశారు కదా. అవును, కానీ నాకొకటి బాగా నచ్చింది. ఏంటిది? లాస్ట్కి మీరు ఆ జుట్టు పోలిగాన్ని లాగి ఒకటి పీకారు కదా, అది బాగా నచ్చింది. ఆ టెన్షన్లో నా మెదడ్లో అదొకటే బాగా రిజిస్టర్ అయింది. అదే, మీరు కూడా వాణ్ణి చెడు కూడా ఆడుకున్నారు కదా. మీరు నాతో లేకపోతే, అదే నేను మీతో రాకపోతే వాళ్ళకి దొరికుంటే ఖచ్చితంగా మా నాన్న వాడికిచ్చి పెళ్లి చేసేవాడు. అప్పుడు మీరు రోజు ఆ పిల్లకి రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఆపండి. ఆ, వాడిని పెళ్లి చేసుకోవడం అనేది జీవితంలో జరిగేదే కాదు. పోన్లేండి, జరగని వాటి గురించి మాట్లాడుకోవడం దండగా. అంతే. మిమ్మల్ని చూసి నేను మొదట్లో ఇంకోలా అనుకున్నాను, కానీ కొంచెం మంచివారే. ఇంకోలా అంటే? మీరు అదోలా కనిపిస్తారు. అదోలా అంటే? ఏం లేదు. ఏం లేదంటే? అదే, అదోలా అంటే ఎలా మ్, చెప్పండి. రౌడీ అనుకున్నాను. ఈ అమాయకమైన మొహంలో, ఇంత అందమైన మొహంలో మీకు రౌడీ కనిపించాడా? ఏ యాంగిల్లోనూ నేను అలా లేనే. ఏమో ఎందుకో ముందులో అలా అనిపించింది, కొంచెమే. మరి ఇప్పుడు? మీతో కంఫర్ట్గా మాట్లాడగలుగుతున్నాను. నేను కొంచెం మంచివాణ్ణి కాదండి, చాలా మంచివాణ్ణి. చాలా అని ఇప్పుడెలా చెప్తాను? అప్పుడే చెప్పలేను కానీ మొదట్లో మీరు నాతో మాటలు కలుపుతుంటే ఫ్లర్ట్లా కనిపించారు. నన్ను ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారనుకున్నాను. నేనేదో మీకు సాయం చేయాలని చూస్తే అలా కనిపించానా? కానీ కరెక్ట్గానే చెప్పిందే మొత్తం. మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండ్సా? అసలు ఫ్రెండ్స్ కూడా లేరు. అమ్మాయిల్ని చూస్తేనే ఆమె దూరంలో ఉంటాను. సరే, మరి చదువుకునే రోజుల్లో? ఒక అమ్మాయిని ఇష్టపడేవాణ్ణి, తను కూడా ఇష్టపడేది. ఒకరోజు మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న చూశాడు. రెండో రోజు వాళ్ళ నాన్నతో కలిసి వచ్చి రాఖీ కట్టి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న కూడా మీ నాన్న లాంటి వాడే. తర్వాత ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వేది, నేను కూడా స్మైల్ ఇచ్చేవాడిని. నా కోసం అప్పుడప్పుడు ఇంటి నుంచి క్యారేజ్ కూడా తెచ్చిపెట్టేది. తర్వాత నలుగురు మనుషులు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నకి క్రషర్ మిషన్ ఉండేది, అందులో వేస్తామని బెదిరించారు. అప్పట్నుంచి దించిన తల ఎత్తకుండా తిరిగాను. అయితే ఇప్పుడెవరూ లేరా? ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, కానీ తనకు ఆ విషయం తెలీదు. ఏదో ఒక రోజు తెలుసుకుని నన్ను ఇష్టపడితే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మీ నోటి నుంచి ఆ మాట వచ్చింది కాబట్టి అది నిజం అయిపోతుంది. సార్ సార్ సార్, ఎస్ఐ గారిని కలవాలి. సార్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, కాసేపు ఆగండి. మీరు కూర్చోండి. నాకు కూతురుండేది లేదుగా, చచ్చిపోయిందిగా. ఘనంగా పెళ్లి చెయ్యాలని నీకోసం రాత్రి పగలు కష్టపడి కోట్లు సంపాదించి పెడితే చివరికి ఈ డ్రైవర్తో పసుపు కొమ్ము కట్టించుకున్నావు. ఏమైందండి? మా నాన్న ఇక్కడే కదా నాతో చివరిసారి మాట్లాడింది, అది గుర్తొచ్చింది. ఏమండి, ఆ జుట్టుపోలిగాడు కూడా ఇక్కడే కదా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంది. అది కూడా ఒకసారి గుర్తెచ్చుకోండి, మీ మూడు ఇట్టే మారిపోతుంది. చూసారా చూసారా, మీ ఫేస్ ఇట్టే మారిపోయింది. ఏమయ్యా, నిన్న పిలిస్తే ఇవాళ వచ్చేది? కొంచెం ఎమర్జెన్సీ పని ఉంది సార్. సరే సరే, సార్ లోపలే ఉన్నారు, రండి. సార్, మనం పెళ్లి చేసి పంపించాం కదా సార్, వాళ్ళు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా, కూర్చోమ్మా. పర్లేదు సార్. కూర్చో. కూర్చోండి. అవును,
మీరు హైదరాబాద్ నుంచి కదా వస్తున్నారు? అవును సార్. కాదు. ఆ? ఏంటయ్యా ఇది? మనం యాదగిరి గుట్ట నుంచే కదా వచ్చాం. ఇంతలోనే మీ నాన్నని కలవడానికి వెళ్ళిపోయారా? అందుకు ఛాన్సే లేదే. మా నాన్నకి హెల్త్ బాగాలేదు సార్. చూడ్డానికి వెళ్ళాం. ఏమైంది? ఏవో మందులు తీసుకుని ప్రాణం తీసుకోబోయారు. మంచి కుటుంబంలో చేరి విడదీసావు కదరా. ఏమ్మా మీ నాన్న చూసారా? లేదు సార్. నేను చాలా ట్రై చేశాం సార్, కానీ ఆయన్ని చూడనివ్వలేదు. ఓహో, ఎందుకు చూడనిస్తారు, ఎందుకు మాట్లాడిస్తారు? మీరు చేసింది ఏమైనా గొప్ప పనా? ఏమా ఇతనితో వెళ్ళిన దగ్గర నుంచి ఇబ్బందులు ఏమైనా పడ్డావా? సార్, ఏంటి అడగడం? ఎలా చూసుకున్నాను అని అడగండి. కాలికి మట్టి కూడా అంటకుండా చాలా బాగా చూసుకున్నాను. చెప్పమ్మా, అసలే గొప్ప ఇంట్లో పెరిగిందనివి, ప్రాబ్లం ఏం లేదుగా? లేదు సార్. నేనే ఇతనికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను. అవును, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని దాటుకుని నువ్వు ఈ స్టేషన్ నుంచి ఇంటికి జాగ్రత్తగా వెళ్తావో లేదో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏకంగా ఈ అమ్మాయితో కలిసి వాళ్ళ ఊరికే వెళ్ళొచ్చావు. వాళ్ళని ఏమనలేదా? ఊరికే వదలలేదు సార్. అప్పుడు వీళ్ళన్నయ్య మనుషులతో మా ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు మళ్ళీ గొడవ చేశారు. ఆ ఏరియా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా లేదా? లేదు సార్. వాళ్ళు నన్ను కొట్టడంలో న్యాయం ఉంది, నేను చేసిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా సార్. చూడమ్మా, గొడవలు పడి పెళ్లి చేసుకున్నంత మాత్రాన సరిపోదు. మంచిగా బ్రతికి చూపించాలి. సర్టిఫికెట్ ఎక్కడా? ఉంది సార్. ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటానని స్టేషన్కి వచ్చి గొడవ పడ్డా ఆ పిల్ల కూడా తేడాగా కనపడ్డాడు. ఇప్పుడు ఇతన తేడాగా కనిపిస్తున్నాడేంటి? ఏంటి సార్ ఇది? మీ పెళ్లిని రిజిస్టర్ చేసేవడానికి ఆధారం ఇదే. చట్ట ప్రకారం పెళ్ళైతే దాన్ని రిజిస్టర్ చేయాలి కదా. చట్ట ప్రకారం పెళ్లి జరిగేటట్టు వద్దు. అర్థం కాలేదమ్మా. నాకా జుట్టు పోలిగట్టు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే మేము ఇలా చేసాం, అంతే సార్. ఏమ్మా, ఆటలుగా ఉందా? పని మానుకుని ఒక రోజంతా కష్టపడి మీ పెళ్లి చేస్తే ఏంటమ్మా ఇది? అసలు మీ ప్రాబ్లం ఏంటి? అది కాదు సార్. అసలు ఏమండి, మీరు ఒక్క 5 నిమిషాలు అలా బయట వెయిట్ చేయండి, నేను మాట్లాడొస్తాను. అది కాదు సార్. అసలు ఏం జరిగిందంటే మేము ఏమండి, నేను మాట్లాడతానన్నాను కదా, ఒక్క 5 నిమిషాలు నేను మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి. ఏమయ్యా, ఆ అమ్మాయి ఏంటి పెళ్ళొద్దు, రిజిస్టర్ వద్దు, ఊరికే పెళ్లి చేసుకున్నాను ఏదేదో కౌరులు చెప్తుంది. తను న్యూ జనరేషన్ అమ్మాయి సార్. అందుకని అదేనయ్యా, పెళ్లి కాకుండానే కలిసి ఉంటారు కదా. అదే సార్. ఓహో, అందుకేనా? అదేదో లివింగ్ రిలేషన్షిప్ అంటారు, అదే కదా? అదే సార్. అదే 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 సార్. నేనంటే తనకి ఎంతో ఇష్టం సార్. ఆ రోజు మేమిద్దరం పారిపోయి ఇక్కడికి వచ్చిన రోజు మీకు తెలిసి ఉండాలి కదా, కానీ పెళ్ళంటే తనకిష్టం లేదు. ఏం జనరేషన్ ఏమో ఇలా తయారయ్యారు. నీ పేరేంటి? చక్రి సార్. చూడు చక్రి, ఈ రోజుల్లో అంతా ఎలా ఉన్నారంటే లవ్ అంటూ, లివింగ్ అంటూ, పిల్లల్ని కంటూ నానా రచ్చలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పెళ్ళంటే ఆషామాషీ కాదు. ఆ అమ్మాయికి అర్థమయ్యేలా నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? వద్దు సార్, నేను చెప్తాను సార్. నేనే అన్నీ అర్థమయ్యేలా చెప్తాను సార్. చెప్తాను. ఏంటండి మీరు వాళ్ళ ముందు అలా మాట్లాడతారు? అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మనకి జరిగిందాన్ని నిజమైన పెళ్ళి అన్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారేంటి? అయ్యో, మీరు మళ్ళీ అంతా మొదటికి తెచ్చేలా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మనది నిజమైన పెళ్ళే కదా. వాళ్ళు ఏదేదో అంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామంటున్నారు, మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఇదంతా అవసరమా? వాళ్ళు ఇచ్చింది తీసుకొని ఫస్ట్ బయటికి వెళ్దాం, తర్వాత ఏం చేయాలన్నది మనం ఆలోచించుకుందాం. నో! మరిద్దరికి రిసెప్షన్ అరేంజ్ చేశారు. మా వాళ్ళు ఎంత పని చేశారండి. నన్ను మిసెస్ చక్రిగా ప్రపంచానికి పరిచయం చేస్తారు. నా వల్ల కాదు, నేను రాను.